మెరిసే తెల్లని చర్మం కోసం జపనీస్ గ్లూటథైన్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఎక్స్ట్రాక్ట్ తో చేసిన ప్రిస్మాస్ గ్లూటా రోసా సోప్. రామోజీరావు గారు 42 years హనుమంతరావు ఆయన అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు, పర్సనల్గా వచ్చి కలిసేవాళ్ళు. కలిసినప్పుడల్లా ఎన్నో మంచి విషయాలు చెప్పి ఎలా ఉండాలి ఈ సొసైటీ. నేను ప్రజల మనిషిని, ప్రజల కోసమే బతుకుతున్నాను, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని నా వంతు నేను ఏం చేయగలను అని ఎప్పుడు చెప్తుండేవాడు. నేను ఎప్పుడు కలిసినా దాదాపు 2 గంటల వరకు నన్ను కదలించేవారు కదా. రండి, నేను ఎప్పుడైనా చనిపోతే నా సమాధి ఉంది చూతురు అనేవారు. ఏమండి, నేను ప్రకటించడానికి వచ్చాను కానీ మీ సమాధి నేను ఎందుకు చూడాలి, మీరు బాగుండాలండి, ఎందుకు మీరు ధైర్యస్తారు కదా, ఎందుకు అది పిరియతనంగా ఉంటారు, రండి నేను ఎన్నోసార్లు పిలిచిన రాను సార్ ఎప్పుడు జరిగింది. ఆయన లోటు మా కుటుంబానికి కాదు, యావత్ ప్రపంచాన్ని తీరని లోటు. ఇది సామాన్యమైన విషయం కాదు. ఈ స్టూడియో ఒక్కరి వల్ల చేయబడింది. ఒక్కరిది, ఓన్లీ వన్ మ్యాన్ ప్రపంచంలో చాలా గొప్ప వ్యక్తిగా పేరు సంపాదించారు. ఆయన ఎక్కడున్నా ఆయన మనశ్శాంతి, కుటుంబానికి మనశ్శాంతి, ఆయన ఆత్మశాంతి కలగాలని భగవంతుడు కోరుకుంటున్నాను. సీక్రెట్ మ్యాన్, పత్రికా రంగంలో రారాజు, అలాగే స్టూడియో అధినేతగా కూడా రారాజు. మా జనరేషన్కి మేమందరం చిన్నపిల్లలు, పెద్ద పెద్ద నటీనటుల ముందు మాకు ఒక లెజెండ్, మా ముందు జనరేషన్ కూడా, మా ముందు తరానికి కూడా ఒక మహానుభావుడు అని అందరూ చెప్పే వ్యక్తి రామోజీరావు గారు. మేమందరం ఎంతో నేర్చుకున్నాం. ఆయన వేసిన బాట ఇంకా ఎన్నో జనరేషన్స్ కూడా అది పాటిస్తూ ఉంటారు. ఈరోజు రామోజీరావు గారు పోయిన దానికి ఆ లోటు ఒక తెలుగు రాష్ట్రానికే కాదు, యావత్ భారతదేశం గర్వించదగ్గ ఒక మీడియా బ్యారన్, ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ మనం అందరం కోల్పోయాం. మా మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంతా మేమందరం ఒక మహానుభావుని కోల్పోయాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.